ఈరోజు మనం ఈ వీడియోలో బందిపోటు చిత్రం నుంచి వగల రాణివి నీవే సొగసు కాడను నేనే అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. రాగం ప్రధానంగా మోహన రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు 1, 2, 3 కలుపుతా, నేను చెప్తాను వచ్చినప్పుడు. శృతి రెండవ శృతి అనమాట. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇదిలో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా, సి షార్ప్, డి అంటే రెండవ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. ఇప్పుడు మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం మనం. సరి గ పద సా సాధా పగరి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ బ్లాక్కి గాత్రి అంతర గాంధారము, ఈ వైట్కి పాపంచమము, ఈ వైట్కి ధాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము అనమాట. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి, సా ధా ప గైరీ సా. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ని ప్లే చేసుకున్న తర్వాత మనం పల్లవిని ప్లే చేసుకుందాం. ఇది దైవతంలో ప్రారంభమవుతుంది, సరిగా పద. ఇక్కడ ఓహో 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 దీని స్వరం చూద్దాం. ఓహో దసగా, ఇది అంతర్గాంధారం, ఇది అన్యస్వరం ఘాటు అనమాట. ఓహో దసగా గగ. ఈ గగ్గ అనేది ఘాటు అనమాట, సాధారణ గాంధారం అన్యస్వరం. ద ఓహో దస ఓహో హో గా గగ. ఈ గగని మనం ఈ గాంధార తార గాత్రి అంతర్గాంధారం అనుకోవాలన్నమాట. దస గా ఓహో ఓహో. ఇది ఘాటు సాధారణ గాంధారం అన్యస్వరం. ఇది ఓహో దసగా ఓహో ససగా. దీన్ని దసగా ససగా ద ఓహో దసగా ఓహో దస గమ గమ రిగ రిగ సా. ఓహో దస ఓ గమ గమ. ఈ గమ గమను మనం మా రిగ రిగ, ఈ రిగ రిగని గా ఓ సా దస మా గా సా. ఇదనమాట హమ్మింగ్. ఇప్పుడు స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి మీరు.
దసగా దసగా దస మగా సా వగల రాణివి నీవే సొగసు కాడను నేనే వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే వగల రాణివి నీవే సొగసు కాడను నేనే వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే వగల రాణివి నీవే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. వగల రాణివి సస సద వగల రాణివి 6 సాహిత్యాక్షరములు, సస ద 6 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం అనమాట. కరెక్ట్గా సరిపోయింది. సస ద వగల రాణివి నీ పద ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. నీవే దాగా సస దాగా వగల రాణివి నీవే సొగసు కాడను. ఇది కూడా అంతే, సరిపోయింది. సస ద సొగసు కాడను నేనే పదగా ఈ పదాన్ని మనం దా అనుకోవాలన్నమాట. దాగా నేనే సస దాగా సొగసు కాడను నేనే ఈడు కుదిరెను. ఇక్కడ నీటు అన్యస్వరం ఉంటుంది. పాద ఈడు కుదిరే పాద నినిద ఈడు కుదిరెను పగా ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పాద నినిదగా ఈడు కుదిరెను జోడు కుదిరెను జోడు గా పా సరిపోయింది. కుదిరే దదప గా పదప జోడు కుదిరే ను గరి ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. గా పదప రీ జోడు కుదిరెను పాద నినిదగా గా పదప రీ ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే రీగా మేడ సరిపోయింది. దిగిరా పపదా దిగిరా సరిపోయింది. వే సా రీగ పపదా సా మేడ దిగిరావే సస దాగా సస దాగా సస దాగా సస దాగా పాద నినిదగా గా పద పరి రీగ పాద సా వగల రాణివి సస దస వగల రాణివి నీవే గపాపా ఈ గపాపాని మనం పాపా అని పాడుకోవాలి. ఇప్పుడు నేను పల్లవి మొత్తం ప్లే చేస్తాను చూడండి.
స స స ద ద ద ద గా 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 పాద ని ని ద గా గా పద ద పరి రి గ ప ప ద సా స స స ద ద స పా పా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం. పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం. రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం. వగల రాణివి నీవే ఓహో 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 ఓహో. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. పిండి సాస పిండి సరిపోయింది. వెన్నెల నిసని, ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. సాసనీదని పిండి వెన్నెల సరిపోయింది. నీ కోసం పాపా నీ కోసం పస, ఈ పసాను మనం సా అని పాడుకోవాలి. సాసనీదని పాపాసా పిండి వెన్నెల నీ కోసం. అలాగే పిల్ల తెమ్మెర సేమ్ స్వరం దానికి దీనికి. సాసనీదని పిల్ల తెమ్మెర నా కోసం, ఇది కూడా పాపాసా. సాసనీదని పాపా సాసనీదని పాపాసా సాసనీదని పాపాసా పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం. ఇప్పుడు మారుతుంది. పిండి వెన్నెల అంతవరకు కామనే. సాసనీదని పిండి వెన్నెల నీ కోసం. నీ పా కో పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పాగా నీకో సం సం సం. గప గప గా గా, ఈ గప గప గాని మనం గా అని పాడుకోవాలి. పాగా గా నీకోసం. సాసనీదని పాగా గా పిండి వెన్నెల నీ కోసం. పిల్ల తెమ్మెర ఆల్రెడీ దీని స్వరం మనకు తెలుసు. సాసనీదని పిల్ల తెమ్మెర నా కోసం పాపాసా. సాసనీదని పాగా గా సాసనీదని పాపాసా పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం. రెండు కలసిన, ఇక్కడ పాదని, ఇది నీటు అన్యస్వరం అనమాట. ఇది కైసిక నిషాదం. పాదని నిద రెండు కలసి నా పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పాదని నిదగా రెండు కలసిన నిండు పున్నమి నిండు గాప నిండు దా, ఈ దాన్ని మనం దా అని పాడుకోవాలి. గా గా పదా పరి నిండు పున్న గా పదాప
నిండు పున్నమి గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. గా పదా పరి నిండు పున్నమి, పాదని నిదగా గా పదా పరి రెండు కలసిన నిండు పున్నమి, రేయి మన కోసం రీగ పప రేయి మన కోసం దదస, ఈ దాన్ని మనం దా అని పాడుకోవాలి. రీగ పప దాస రేయి మన కోసం. ఇప్పుడు మళ్ళీ ఒగలరానివి నీవే అని అది పల్లవిలాగా వస్తుంది. నేను అది ప్లే చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ చరణం మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సాసనీదని పాపాసా, సాసనీదని పాపాసా, సాసనీదని పాగా, సాసనీదని పాపాసా, పాదని నిదగా గా పదా పరి రీగ పపదాసా, వగలరాణివి నీవే స సదా దస పాప. ఓహో 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 ఓహో. ఇది ఆల్రెడీ మన స్వరం వచ్చింది. ఓహో దశగా, ఇది అంతరగాంధారం, ఇది ఒరిజినల్ అదనమాట. గ ఇది గ ఇది ఘాటు సాధారణ గాంధారం అన్యస్వరం. దశగా గ ఓహో ఓహో, ఇది సాధారణ గాంధారం అన్యస్వరం అన్నమాట. దశగా ఓహో, అదే ఓహో దశ దశ గ ఓహో ఓహో ససగా, ఈ ససగాని మనం ఓహో ససగా ఓహో, ఇది మనకు ఆల్రెడీ వచ్చింది. దశ మాగాసా. ఇప్పుడు ఇది ఒక్కసారి మనం ఎండింగ్ చూద్దాం. స సదా దశ పాప దశ గా గ దశ గ స గా దశ మాగాసా. ఇప్పుడు మనం రెండో చరణం మన కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఓహో దూర వయసు చిన్నదానా, కోర చూపుల నెరజానా, దూర వయసు చిన్నదానా, కోర చూపుల నెరజానా, బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే గానా, వగలరాణివి నీవే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఓహోహో సా 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 ఓహోహో సరిపోయింది. ఓహోహో సరి దశ పా, ఓ సరి, ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. ఓ హో దశ, ఈ దశని సా అని పాడుకోవాలి. రీ సా పా ఓహో సా సా సరి సా పా ఓహో ఓహో నీ నీ నీ, ఇది అన్యస్వరం, కైసిక నిషాదం నీటు అనమాట. ఓహో నీ 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 ఓహో నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. ఓహో
పద, ఈ పదాన్ని దా అని పాడుకోవాలి. సాదాగా ఓహోహో ని 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 సాదాగా ఓహోహోహోహో. ఈ హమ్మింగ్ చూడండి. సా సా సరి సా పా ని 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 సాదాగా. దూర వయసు చిన్నదానా సాస దూర వయ నిన్ని, ఇది కైసిక నిషాదం అన్యస్వరం అన్నమాట. సాస నిన్ని దూర వయసు దని, ఈ ధనిని మనం నీ అని పాడుకోవాలి. సాస నిన్ని నీ దూర వయసు చిన్నదా పప్ప చిన్నదా నా పాస, ఈ పాసాను మనం సా అని పాడుకోవాలి. సాస నిన్ని నీ పాస దూర వయసు చిన్నదానా. కోర చూపుల సాస కోర, సరిపోయింది. ఇది చూ నిసని, ఈ నిసనిని మనం నీ అని పాడుకోవాలి. సాస నీదని కోర చూపుల నెర్రజానా, ఇది మనకు వచ్చింది. సా 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 సారీ పప్ప సా సాస నీదని పప్ప సా కోర చూపుల నెర్రజానా. ఈ రెండు లైన్ చూద్దాం ఇప్పుడు. సాస నిన్ని నీ సాస నిన్ని నీ పప్ప సా సాస నీదని పప్ప సా. నెక్స్ట్ కోర దూర వయసు, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. సాస నిన్ని నీ దూర వయసు చిన్నదా చిన్న పప దా పగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పప్పగా చిన్నదా నా నా గప గపగా, ఈ గప గపగాను మనం గా అని పాడుకోవాలి. పప్పగా గా చిన్నదా నా సాస నిన్ని నీ పప్పగా గా దూర వయసు చిన్నదానా కోర చూపుల, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. సాస కోర చూ నిసని, ఈ నిసనిని మనం నీ అని పాడుకోవాలని చెప్పాను ఆల్రెడీ. సాస నీదని కోర చూపుల నెర్రజానా పప్పపాసా. సాస నిన్ని నీ పప్పగా గా సాస నీదని పప్పపాసా. బెదరు బెదరు టెందుకు బెదరు పపద, సరిపోయింది. టెన్ నిసని, ఈ నిసనిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. పపదని బెదరు టెందు ద పపదని ద బెదరు టెందుకు దగా, సారీ పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పపదని దగా బెదరు టెందుకు కదలు దగప కదలు, సరిపోయింది. దనిదా, ఈ దనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. దగప దాప కదలు ముందు కు గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. పపదని దగా బెదరు టెందుకు దగప కదలు ముందుకు దగప దాపరి ప్రియుడ ప్రియుడనే గానా రిరిగా ప్రియుడ నే పాప, ఈ పాపాని మనం పా అని పాడుకోవాలి. రిరిగ పా దాసా
ప్రియుడనే గాన రిరిగ పాదాస ప్రియుడనే గాన వగల రాణివి నీవే సదా దశ పాప. ఇప్పుడు నేను మొత్తం రెండో చరణమును ప్లే చేస్తాను. జాగ్రత్తగా స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సా సా సరి సా పా ని సా దా గా సా ని ప ప సా ని ద ని ప ప సా ని ప ప గా సా ని ద ని ప ప పపద ని దగ పద పరి రిరిగ ప ద సదా దశ పాప. ఇప్పుడు మనం లాస్ట్ చరణం, మూడవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. కోపమంతా పైనే చూపులన్నీ నాపైనే కోపమంతా పైనే చూపులన్నీ నాపైనే వరుని కౌగిట ఒరిగినంతట కరగిపోదువులే. మళ్ళా పల్లవి మొత్తం ప్లే చేసుకోవాలి, ఎండింగ్ నేను తర్వాత చెప్తాను. ఇంతవరకు చూద్దాం. ఇప్పుడు ఇది కోప కోప సరిపోయింది. నిసని, ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. సాసని కోపమంత దని, ఈ దని మనం నీ అని పాడుకోవాలి. సాసని నీ కోపమంతా పైనే పా పై పా సరిపోయింది. నీ పస, ఈ పసాను మనం సా అని పాడుకోవాలి. సాసని నీ పాసా కోపమంతా పైనే చూపులన్నీ, ఇది కూడా సేమ్ స్వరం. సాస చూపులన్ నిసని, ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. సాసని చూపులన్నీ దని, ఈ దానిని మనం నీ అని పాడుకోవాలి. సాసని నీ చూపులన్నీ నాపైనే పాసా. ఈ రెండు లేని చూడండి. ఇప్పుడు సాసని నీ పాసా సాసని నీ పాసా కోపమంతా పైనే చూపులన్నీ నాపైనే. ఇప్పుడు మళ్ళీ కొంచెం మార్పు ఉంటుంది అన్నమాట. కోపమంతా సేమ్ ఇది. సాసని నీ కోపమంతా పైనే, ఇక్కడ మార్పు. పై పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పాగా పై నే గపగా, ఈ గపగాను మనం గా అని పాడుకోవాలి. నీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. పాగా గా పై నే సాసని నీ పాగా గా కోపమంతా పైనే చూపులన్నీ సాసని, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. సాసని నీ చూపులన్నీ నాపైనే పాసా సాసని నీ పాగా గా సాసని నీ పాసా బెదరుటెందుకు పపదని సనిద పాగా అంటే బాగోదు. బెదరు పపద సరిపోయింది. సారీ
సారీ సారీ వరుని కౌగిట వరుని పపద సరిపోయింది. కౌ నిసని, ఈ నిసని మనం నీ అని పాడుకోవాలి. పపద నీద వరుని కౌగిట పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పపద నీదగా వరుని కౌగిట ఒరిగి ఒరిగి పప గ ప సరిపోయింది. ఒరిగి నంత గగప ఒరిగి దనిదా, ఈ దనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. గగప దాప ఒరిగినంత గరి, ఈ గరిని మనం రీ. గగప దాపరి ఒరిగినంతట కరగిపోదువులే రిరిగా కరగి సరిపోయింది. పోదువులే పాద దశ రిరిగ పాద దశ కరగిపోదువులే. ఇప్పుడు మనం పల్లవిని తర్వాత ప్లే చేసుకుందాం. ఇప్పుడు నేను 3వ చరణం మొత్తం నేను కోపమంతా పైనే స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సాసని నీ పాపాసా సాసని నీ పాపాసా సాసని నీ పాగా సాసని నీ పాపాసా పపద నీదగా గగ పద పరి రిరిగ పాద దశ వగల రాణివి నీవే. అది ఎండింగ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ పల్లవి మొత్తం ప్లే చేసుకోవాలన్నమాట. ఒగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఒగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగారావే ఒగల రాణివి నీవే. ఓహో ఇది ఆల్రెడీ నేను మీకు ఈ స్వరం చెప్పాను. మీకు ఆల్రెడీ నేను పల్లవి ప్లే చేసినప్పుడు నేను ఫస్ట్ బిగినింగ్లో పల్లవి సేమ్ ఇదే స్వరం అనమాట. నేను స్వరం ప్లే చేస్తాను. స స స ద ద ద ద గా 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 పాద ని ద గా గా పద ద పరి రి గ ప ప ద స స స స ద ద స పా పా దశ గా గ గ గ దశ గ గ గ గ గ గ స స గా దశ మా గా సా. థ్యాంక్ యూ అండి. మంచి పాట. దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అది మర్చిపోవద్దు అనమాట. కృతజ్ఞత అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలి. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ముఖ్యంగా మీ ద్వారా 10 మందికి చేరుతాయి. మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అందులో ఒక 2 వీడియోస్ ఉంటాయి ఒకే షర్ట్తో. ఫస్ట్ వీడియో ఓన్లీ సాంగ్ ఉంటుందన్నమాట, పాట పాడతాను. రెండో వీడియోలో సాంగ్ విత్ స్వరం పాడతాను. అది కూడా మీరు వింటే చక్కగా ఇంకా బాగా జ్ఞానం వస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.